బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. నమాజు వేళలు. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. జుహర్ నమాజ్ వేళ నడినెత్తి మీది నుండి పొద్దు వాలినప్పటి నుండి మొదలై అస్ర్ నమాజ్ వేళ ప్రారంభమయ్యే వరకు ఉంటుంది. అలాగే అస్ర్ నమాజ్ వేళ మనిషి నీడ అతని ఎత్తుకు సమానంగా పడినప్పటి నుండి మొదలవుతుంది. అస్ర్ నమాజ్ ఆఖరి వేళ సూర్యుడు పసుపు పచ్చని రంగును సంతరించుకునే వరకు ఉంటుంది. మగ్రిబ్ నమాజ్ వేళ సూర్యాస్తమయం అయినప్పటి నుండి మొదలై ఆకాశాన ఉన్న ఎరుపుదనం మటుమాయమయ్యే వరకు ఉంటుంది. ఇషా నమాజ్ వేళ అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఫజ్ర్ నమాజ్ వేళ తెల్లవారుజాము నుండి మొదలై సూర్యోదయానికి ముందు వరకు ఉంటుంది. ఇది ముస్లిం హదీసు. ఈ హదీసులోనే అస్ర్ నమాజ్ గురించి ఇలా ఉల్లేఖించబడింది: సూర్యుడు తెల్లగా స్పష్టమైన స్థితిలో నుండాలి. సూర్యుడు బాగా ఎత్తున ఉన్నప్పుడు అని అర్థం. సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయ సమయంలోనూ నమాజు చేయటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతుంది. అంటే సూర్యోదయం కాబోతుందని తెలియగానే నమాజ్ను విరమించాలి. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు శైతాన్ యొక్క 2 కొమ్ములపై ఉదయిస్తాడు. అది సూర్యుణ్ణి పూజించే వారి సమయం. అలాగే సరిగ్గా సూర్యాస్తమయం జరుగుతున్న వేళ కూడా నమాజు ప్రారంభించకూడదు. ఈ హదీసు ద్వారా 5 పూటల నమాజు వేళలు తెలపబడ్డాయి. నమాజు ఆరంభ వేళ, ఆఖరి వేళ కూడా హదీసులో సూచించబడింది. కనుక ఈ వేళలలోనే ఆయా నమాజులు చేయాలి. హజరత్ అబీ బర్దా రజియల్లాహు తాలా అన్హు వారి కథనం, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అస్ర్ నమాజు ఏ సమయంలో చేసేవారంటే, మాలో ఎవరైనా మదీనా చివరి హద్దుల దాకా వెళ్ళి చూసినా అప్పటికీ సూర్యుడు భగభగా మండుతూ ప్రకాశిస్తూ కనిపించేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజును ఆలస్యంగా చేయడాన్ని ఇష్టపడేవారు. ఇషా నమాజుకు ముందు నిద్రపోవడాన్ని, ఇషా నమాజ్ అనంతరం అనవసరంగా కబుర్లు చెప్పుకోవడాన్ని ఇష్టపడేవారు కాదు. ఫజ్ర్ నమాజును ఒక వ్యక్తి సాటి వ్యక్తిని గుర్తుపట్టగలిగే సమయానికే ముగించేవారు. సాధారణంగా ఫజ్ర్ నమాజ్లో 60 నుండి 100 ఆయత్ల వరకు పారాయణం చేసేవారు. జాబిర్ రజియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనంలో ఇలా ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజు ఒక్కోసారి త్వరగా చేసేవారు, ఒక్కోసారి ఆలస్యంగా చేసేవారు. ప్రజలందరూ వచ్చేశారని నిర్ధారణ అయితే తొందరగా నమాజు మొదలెట్టేవారు. ప్రజలు ఆలస్యంగా వస్తున్నారనిపిస్తే కాసేపు ఆగి ఇషా నమాజు చేసేవారు. అయితే ఉదయం నమాజును మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చీకటి అలుముకుని ఉండగానే చేసేవారు. ఉదయం నమాజును తొలిజాములోనే మొదలెట్టేవారు. చీకటి మూలంగా సహచరులు ఒకరిని ఒకరు అతి కష్టం మీద గుర్తుపట్టగలిగేవారు. హదీసు సారాంశం: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజ్ర్ నమాజును తొలివేళ్లలోనే చీకటిగా ఉండగానే చేసేవారని, ఈ నమాజులో 60 నుండి 100 ఆయత్ల వరకు పారాయణం చేయటం ద్వారా చాలా సుదీర్ఘమైన నమాజు చేసేవారని, దివ్య ఖురాన్ను బాగా ఆగి పఠించేవారని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. దీన్ని బట్టి తెలిసే విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత త్వరగా ఫజ్ర్ నమాజును మొదలెట్టేవారో. దీన్ని బట్టి ఉదయం నమాజును తొలివేళ్లలో అంటే చీకటి ఉండగానే ప్రారంభించాలని మనకు తెలుస్తుంది. అయితే నమాజు కొరకు నిలబడే సమయానికి ఆకాశాన ధవళ రేఖలు పొడసూపటం అవసరమని మరవరాదు. అంతకు ముందు గనుక నమాజ్ చేస్తే అప్పటికి ఫజ్ర్ వేళ అవదు. హజరత్ రాఫే బిన్ ఖదీజ్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం, మేము అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి మగ్రిబ్ నమాజ్ చేసేవాళ్ళం. ఆ తరువాత మాలో నుంచి ఎవరైనా మస్జిద్ బయటకి పోయి చూస్తే ప్రయోగించిన బాణం ఎక్కడ పడిందో చూడగలిగేంత వెలుతురు ఉండేది. ఈ హదీసు సారాంశం ఏమిటంటే, మగ్రిబ్ నమాజ్ చేయటంలో ఆలస్యం చేయరాదని, వేళ అయిన వెంటనే నమాజును ముగించటం ఉత్తమమని ఈ హదీసులోని సంఘటనను బట్టి అర్థమవుతుంది.
హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాత్రి ఇషా నమాజును ఎంత ఆలస్యంగా చేశారంటే అప్పటికి 1 వంతు రాత్రి గడిచిపోయింది. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు నమాజు కోసం విచ్చేశారు. నమాజు చేసిన మీదట ఇలా వ్యాఖ్యానించారు, నా అనుచర సమాజం కొరకు ఈ వేళ భారం కానట్లయితే నేను ఇషా నమాజుకై ఈ వేళనే నిర్ధారించేవాణ్ణి. ఇది ముస్లిం హదీస్. ఈ హదీస్ సారాంశం ఏమిటంటే ఇషా నమాజ్ ఆలస్యం చేయటం ఉత్తమం అన్నదానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. అయితే ఈ ఆలస్యం ఒక్క ఇషా నమాజ్కే ప్రత్యేకం. వేరితర నమాజులు తొలివేళల్లో చేయటం శ్రేష్టం. ఇషా నమాజు కోసం ప్రజలు రావడంలో ఆలస్యమైతే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు నిరీక్షించేవారని ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఏ విషయమైనా ప్రజలకు క్లిష్టతరంగా అనిపిస్తే దాన్ని వీలైనంత వరకు సులభతరం చేయడానికి మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ప్రయత్నించేవారు.